ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 27వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞయాయెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనాలలో బెత్లెహేములో యేసు జననము, సర్వాధికారి సృష్టికర్త అయిన దేవుడు ఎంతో దీనుడిగా పశుల పాకలో జన్మించడము, ఈ సంతోషకరమైన సువార్త దీనులైన గొర్రెల కాపరులకు మొదటగా తెలియజేయబడటము, దూతల స్తుతి ఆరాధన మనం చదువుతాము. రోమా సామ్రాజ్యము చాలా శక్తివంతమైన సామ్రాజ్యము. అధికారుల ఆజ్ఞకు విధేయులై యోసేపు మరియను తీసుకొని గలిలయలోని నజరేతు నుండి ప్రజా సంఖ్యలో నమోదు చేయించుట కొరకు యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్తారు. ఇది పాత నిబంధన ప్రవచన నెరవేర్పు. వారు గాడిదపై దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చింది. అప్పటికి వారికి సత్రంలో స్థలము దొరకలేదు. మరియా ప్రసవ దినములు సమీపించినప్పుడు కుమారునికి జన్మనిచ్చి పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సృష్టికర్త నరరూపధారిగా భూమిపై జన్మించినప్పుడు ఒక రాజభవనాన్ని ఎన్నుకోలేదు, కానీ దీనుడిగా ఎంతో తగ్గింపును కనపరుస్తూ ఒక పశువుల పాకను ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళిక మన ఊహలకందదు. యేసు భూమిపై జీవించిన జీవిత కాలంలో మరియు శిలువ మరణంలో కూడా మనం ఇదే తగ్గింపును విధేయతను గమనిస్తాము. తన జీవిత కాలమంతా ఆయన ప్రజలకు అన్ని వేళలలో అందుబాటులో ఉన్నాడు. మనం ఆయనను ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చు. ఆయన దాసునిగా, సేవకునిగా తగ్గించుకొని ఉండటానికే మాదిరి చూపించాడు. దైవభక్తి విధేయత కలిగిన మరియ కూడా పశుల పాకను బట్టి ఎలాంటి ఫిర్యాదు చేసి ఉండకపోవచ్చు. పేదరికంలోనూ కష్టమైన పరిస్థితులలోనూ తృప్తి కలిగి ఉండడం ఆమె తన యవన కాలంలోనే నేర్చుకుంది. అందుకే దేవుడు ఇశ్రాయేలు యువతులందరిలో మరియను యేసుకు తల్లిగా ఎంపిక చేసుకున్నాడు. మరియా యోసేపులు మెస్సియా రాకడ ప్రవచనాల నెరవేర్పులో తమ విధేయతను కనపరిచారు. రక్షకుడు జన్మించాడనే సంకేతము మొదటగా దీనులైన గొర్రెల కాపరులకు దూత ద్వారా ఇవ్వబడింది. దేవుడు గర్విష్ఠులను తృణీకరించి దీనులకు కృప చూపుతాడు. యేసు జననము ఏదో ఒక్క జనాంగానికి లేదా సమూహానికి కాదు, గాని సమస్త జనులకు, మొత్తం మానవాళికి సంతోషకరమైన శుభవార్త. ఇది దేవుని సార్వత్రిక రక్షణ కార్యము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులకు సదాకాలము భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దూతలతో మహాదూతలతో మహిమనుందే దేవుడవు, ఘన మహిమా నీవు విడచి మట్టి మనిషిగా మారావు. దూతలతో మహాదూతలతో
మహిమనుందే దేవుడవో ఘనమహిమా నీవు విడచి మట్టి మనిషిగా మారావో పాపులను రక్షింప నీవు బలియాగం కాగోరినావు పాపులను రక్షింప నీవు బలియాగం కాగోరినావు ఉన్నతమైనది నీ ప్రేమ చరితం ఎంత చిత్రమో ఏమి చోద్యమో ఎంత చిత్రమో ఏమి చోద్యమో యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో ఎంత చిత్రమో. హల్లెలూయా.